నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి మే నెల 23వ తారీఖు నుంచి ఆహ్, బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు, ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో బుధ యొక్క సంచారము 3వ స్థానంలో జరుగుతోంది. ఈ 3వ స్థానం ఏంటి? సాహసోపేతంగా ఉంటుంది. డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా తీసుకుంటారు. ఏ పని చేసినా ఫాస్ట్గా చేస్తారు, డేర్గా చేస్తారు. ఇలాంటివన్నీ ఇదేంట్లో అంటే ధైర్యానికి సూచన 3వ స్థానము. ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు ధైర్యంగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, ధైర్యంగా ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే. అయితే మరింత విశ్లేషణ చేస్తే కనుక ఇది మీకు చాలా అనుకూలమైన సమయము, వృధా చేసుకోకండి. బుధుడు ధైర్యస్థానంలో సంచారం చేస్తున్నాడు మీ రాశిలో, కాబట్టి మీరు ఏ పని చేపట్టినా అది సక్సెస్ చేస్తారు, ధైర్యంగా ముందుకు వెళ్తారు, సానుకూలమైన ఆలోచనలతో కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం కనబడుతోంది. అయితే ప్రయాణాలు చూసినట్టయితే కనుక షార్ట్ ట్రిప్సే మీరు ఎంచుకోండి. లాంగ్ ట్రిప్స్ ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఇలాంటి ట్రిప్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకుని వీక్ లోపల అంటే 7 రోజుల లోపలే ఏవైనా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అలాంటివి మేము చేసేసుకున్నాము అంటే క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి, అంత మంచిగా కనపట్టలేదు. తర్వాత సోదర సహోదరులతో, అన్నదమ్ములతోనూ అక్క చెల్లెలతోనూ గతంలో ఏవైనా విభేదాలు ఉంటే కనుక అవి పోయి సత్సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. తరువాత మీడియా, జర్నలిజము, రచనా రంగాల్లో ఉన్నవారికి ఈ సమయంలో మంచి జరిగే అవకాశము, అవకాశాలు పెరిగే అవకాశము, దీంతో పాటు మీకంటూ మీకు ఒక గుర్తింపు రావడము, ఐడెంటిఫికేషన్తో పాటు మీ యొక్క పనితనాన్ని గుర్తించి ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వడం కానీ, పెద్ద పెద్ద సంస్థలు మిమ్మల్ని ఆహ్వానించడం కానీ జరిగే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది. అయితే మీరు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నిర్భయంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసేసుకోండి. పబ్లిక్ డీలు, సోషల్ మీడియా ద్వారా మీకు అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. వచ్చిన అవకాశాన్ని నో అని చెప్పకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మెమరీ పవరు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ప్రాజెక్ట్ వర్క్ కానీ, గ్రూప్ డిస్కషన్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే మరింత మేధస్సు, నాలెడ్జ్ పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఓవరాల్గా చెప్పదగిన సూచనలు ఏంటంటే పచ్చని వస్తువులను దానంగా ఇవ్వండి. దీనితో పాటు రాగితో తయారు చేసిన వస్తువులను అంటే చెంబు కానీ, పళ్ళెం కానీ లేదా బౌల్ కానీ వాటిని నీరు వేసి మీ గుమ్మం ముందు కనుక పెట్టినట్టయితే ఈ బుధ సంచార సమయంలో బయట గడప అవతల తలుపు దగ్గర కనుక పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అందులో ఆకుపచ్చని ఒక ఆకు కానీ, దళం కానీ వేసినట్టయితే మరింత ఫలితాలు మంచిగా కనబడతాయి. అయితే బుధ గాయత్రి మంత్రాన్ని మాత్రము ఈ సమయంలో, ఈ బుధ సంచార సమయంలో బుధ గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. మీ ఇంట్లో ఆ మంత్రము ప్రతిధ్వనించేలాగా ఏర్పాట్లు చేసుకోండి. ఇది బుధ సంచార సమయంలో ఈ మీనరాశి వారికి ఆ స్వామి యొక్క సంచార ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి 12 రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకో మన ప్రేక్షకులకు తెలియజేస్తాను. ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే మే నెల 23, 2025 నుంచి జూన్ 12 వరకు మాత్రమే, అంటే మే 23 నుంచి జూన్ 12 వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది. ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా
మేషాది ద్వాదశ రాశుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను. ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను. ఇవి గోచార రీత్యా ఫలితాలు. వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే.